హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ యువర్ ఛానల్. పఫ్ స్లీవ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బార్డర్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే కరెక్ట్గా చూసుకోండి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. నేను కింద బార్డర్ వేస్తాను కాబట్టి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఒక 4 ఇంచెస్ మన పొడవు ఎంతైతే అవసరం అవుతుందో మీకు అంత పొడవు పెట్టుకోండి. మనకి బ్లౌజెస్ కాదు, దేనికైనా ఫ్రాక్స్కి అయినా సరే, డ్రెస్సెస్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. లంగా జాకెట్ మీద కానీ, లెహంగా జాకెట్స్ కానీ దేనికైనా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్లౌజెస్కి అయితే మనకి బార్డర్ పెద్దగా ఉండేది వేసుకోవచ్చు, లేదా చిన్నగా వేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. నేను ఒక 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. పైన ఖర్చు కోసం, కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి కరెక్ట్గా 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మన లూజ్ అనేది బాగా ఎక్కువ ప్రిల్స్ కావాలి అనుకునే వాళ్ళు, పఫ్ అనేది బాగా కనిపించాలనుకునే వాళ్ళు, ఫుల్ పెట్టుకునే వాళ్ళు లూజ్ అనేది మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను లూజ్కి వచ్చి నేను ఎక్కువైనా మార్కింగ్ చేస్తున్నాను. ఒక 8 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. నాకు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మార్కింగ్ చేస్తున్నాను. ఇదంతా కూడా కుర్చీల కోసం మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి నార్మల్గా మనం ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వరకు 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ అనేది స్ట్రైట్ మార్కింగ్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనం ఎలా తీసుకోవాలి లోత్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా 2.5 వరకు పెట్టుకోవచ్చు మార్కింగ్ అనేది. ఇప్పుడు ముందైతే బార్డర్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కింద హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి కాబట్టి బార్డర్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను చంక భాగానికి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా కిందకి రౌండ్ చేసుకోవాలి. మనకి ఇది ఖర్చుకి సరిపోతుంది ఈ విధంగా క్రాస్గా. ఇప్పుడు అదంతా కూడా ప్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది మెయిన్ మనకి కరెక్ట్గా చూసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ వరకు కూడా మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీస్తున్నాను, ఎందుకంటే మనకి ఇదంతా కూడా ప్రిల్స్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఇవి 2 హ్యాండ్స్ సెపరేట్ చేస్తున్నాను. మీరు ఇంకా మరిన్ని వీడియోస్ చూడడానికి ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే టైలరింగ్లో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ది. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ రెండు కూడా మనం లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే మనం లోతు తీస్తామో హ్యాండ్స్కి ఇదే విధంగా దీనికి కూడా మనం హ్యాండ్స్కి లోతు అనేది తీసుకోవాలి పఫ్ స్లీవ్కి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మార్కింగ్ చేస్తున్నాను. లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఈ టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీకు ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి మార్కింగ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇది లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి.
ఇప్పుడు మీకు ప్రిల్స్ పెట్టి బార్డర్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. బార్డర్ లేకపోయినా నార్మల్గా అంచైనా లేస్ అయినా వేసుకోవచ్చు. మీకు పెద్ద బార్డర్ అయినా సరే పెద్ద బార్డర్ అయినా వేసుకోవచ్చు. బాహుబలి స్లీవ్ లాగా మనకి ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి బార్డర్ అనేది. ఇప్పుడు మీకు హ్యాండ్స్ అనేది ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను. ముందుగా మన హ్యాండ్స్కి కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పైన అయితే పెట్టుకోని అవసరం లేదు. మనకి ఇక్కడ కటింగ్ ఎక్కడైతే ఉందో ఆ కటింగ్ దగ్గర కింద వరకు ఒక కటింగ్ పెట్టుకోండి. మనం ముందు ఫ్రిల్స్ పెట్టిన తర్వాత బార్డర్ అటాచ్ చేసుకోవాలి. కింద అయితే ఒక సైడ్ నుంచే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పైనుంచి మాత్రం రివర్స్లో పెట్టుకున్నట్లయితే మనకి పఫ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందు మీకు. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఫ్రిల్స్ అనేవి ఒకదాని కింద ఒకటి పెట్టుకోండి. ఈ విధంగా